ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దోపిడీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా దోపిడీ లేకుండా 5 ఏళ్ళు పాలన చేసినారు. ఎక్కడో ఒక రూపాయి లంచం కానీ ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దోపిడీ గురించి దోపిడీ గురించి ఎన్నో మాటలు మాట్లాడతారు. వైఎస్ఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది ఎక్కడ చేసిందండి? ఒక్క సాక్ష్యం చూపిండి. మీ దోపిడీ ఉన్న ఒక సంవత్సరంలోనే 247 కోట్లు బీసీ మహిళల పేరుతో 247 కోట్లు దోచుకున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? అలే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆయన కూడా దోపిడీ చేస్తారు వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరు దోపిడీ జరుగుతుంటే లెస్ చేసిన కాంట్రాక్టర్లు ఇడిచిపెట్టి అధిక వేసిన కాంట్రాక్టర్లకు మీరు బిడ్ ఇస్తారా? ఎట్లా ఇస్తారండి? అంటే ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు కేర్ఫుల్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనుసరించడం లేదు. మీ సొంతంగా మీరు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మనం మినిస్టర్ సబితమ్మ గారు, బీసీ మినిస్టర్ సబితమ్మ గారు చెప్తున్నారు, నేను మహిళలకు అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తున్నారండి మినిస్టర్ గారు? మీ భర్తతో మీరు దోపిడీ చేస్తున్నారు. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారండి. ఎంతకంటే మీరు ఏం చేస్తారు? నేను బీసీ మంత్రిని, నేను బీసీలకి న్యాయం చేస్తా, బీసీ మహిళలకి న్యాయం చేస్తా. ఎక్కడ చేస్తున్నారండి? బీసీ మహిళలు దోచుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారే చేసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఒక్క రూపాయి కూడా బీసీలకు అన్యాయం చేసినట్లు ఒక్కగారు నిరూపించండి. మా ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందండి. మీ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరిగింది? సంవత్సరంలోనే 247 కోట్లు ఓన్లీ మహిళల కుట్టు మిషన్లోనే. ఎంత టెండర్లు అండి, ఎంత అన్యాయం జరుగుతుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇంత దోపిడీ జరుగుతుంది అంటే అది మీ ప్రోబలంతోనే జరుగుతుంది అనుకోవాలి మరి మేము. కావున మీరు ఈ దోపిడీని అరికట్టాలి. దీనిపై మేము ఇది ఇంకా మొదలు. దీనిపై ఇట్లా ఈ బిట్టిగిన సొగాస్తే దీనిపై మాకు యుద్ధం కూడా చేయవలసి వస్తుంది. మేము ధర్నాలు కూడా చేయవలసి వస్తుంది. మా అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి నుంచి ధర్నాలు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీరు చేసేదానికి ఎక్కడండి? మీరు ఇంత అన్యాయంగా చేస్తుంటారంటే ఏమనాలి మేము? మేము బీసీ ముఖ్యమంత్రిని, బీసీలకు చేసినట్లు ఎవరు చేయలేరు. మా ప్రభుత్వం ఎక్కడ చేశారండి? బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు. కావున దీన్ని మేము ఖండిస్తున్నాము.